రాహుల్ గాంధీ గారు మరి తలపెట్టిన ఈ యొక్క ఓట్ చోరీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎంతో మనందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. కొంత పార్టీ అధికార పార్టీ మరి మంత్రి గారే చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. గతంలో మనకు మిత్రకూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ గాని, అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్ లో గాని గతం లోపల మనకు 18 ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు. వాళ్ళని ఏదో విధంగా 120 ఓట్లు, ఒక్కొక్కరు 150 ఓట్లు ఈ విధంగా రాసుకుని వాళ్ళు దొంగ ఓట్లు ఎంపుకొని ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం భారతదేశంలో చూస్తా ఉన్నాం మిత్రులారా. మరి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా మనం అందరం ఏమనుకుంటామంటే మనం అందరం హిందువులం, బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది, మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడదని ఒక సెంటిమెంట్ తో ఈ రోజు అందరూ కూడా బీజేపీకి ఓట్లేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు ఒక హిందూ మతాన్ని దీన్ని ఒక హిందూ ఒక సెంటిమెంట్ ను వాళ్ళు చెప్పుకుంటూ ఈ రోజు వాళ్ళు ముందుకు పోతూ ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఈ రోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా. మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం హిందువులం, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది వికారాబాద్ పట్టణంలో గాను దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇంచుమించుగా 70% అందరూ కూడా హిందువులు ఉన్నారు. మరి వాళ్ళందరం కూడా మన పిసిసి అధ్యక్షుల వారు పంపించినటువంటి కార్యక్రమానికి పెద్దలు మన రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వికారాబాద్ కు మన రామ్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే కార్యకర్తలందరూ కూడా ఐక్యత అప్పుడే జమైంది. కాబట్టి ఇదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, ఈ దొంగ ఓట్లు వేసుకొని ఈ ప్రధానమంత్రి అయింది. కాబట్టి ఖబర్దార్, ఏదైతే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముంగల్కి వచ్చినందుకు తప్పకుండా ఇది దొంగ ఓట్లు బంద్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది.